ఒకప్పుడు అన్నలు అడవిలో ఉన్నారంటే ఆదివాసీ గూడాలల్లో ఉండేటి పబ్లిక్ భయం లేకుండా నిద్రపోయేటోళ్ళు. అన్నల జీవితాలను వాళ్ళ బతుకులను సినిమాలుగా తీసేటోళ్ళు. భూసాములు పెత్తందారుల మీద అన్నలు ఎట్టెట్లా కొట్లాడేదో చూపెట్టేటోళ్ళు. అడవిలో అన్న, ఎర్ర సైన్యం, ఎర్రదండు, అడవి సుక్క, స్వర్ణక్క, ఇట్లా బొచ్చడి సినిమాలు వచ్చినాయి అన్నల మీద. ఇక గిప్పటి సంది అన్నల్ని చూడాలంటే సినిమాలనే చూడాలనేమో మరి. లొంగిపోయిన అన్నలు ఒక్కొక్కరు ఇల్లు చేరుతుండ్రిగా. 30 ఏండ్ల తర్వాత సొంత ఇంటికి వచ్చిండు మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అన్న. మెడల షల్లబట్టేసుకొని టక్కేసుకొని ముద్దుగా తయారై ఇంటికి వచ్చిండు అన్న. ఇన్నేళ్ల తర్వాత అన్నను చూసిన వాళ్ళ ఇంటి వాళ్ళ మురిపోయి చిన్నగా లేదిగా. పెద్దపల్లి మల్లోజుల సొంతూరు. ఏం తక్కువ 30 ఏండ్లు ఇంటోళ్ళను కలవరాక ఇన్నేళ్ల తర్వాత ఇల్లు దేవులాడుకుంటూ వచ్చిండనేటి ముచ్చట ఎరకవుడే ఆలస్యం. చుట్టుముట్టు ఉండేటోళ్ళు, చిన్నప్పటి దోస్తులు, చుట్టాలు, తెలిసినోళ్ళు అంతా ఇంటికి వస్తున్నారు మల్లోజులను చూసేటందుకు. వచ్చినోళ్ళు వచ్చినట్టే ఫోటోలు దిగుడే కాదు, సెల్ఫీలు గుంజుడే కాదు. అన్న కూడా అంతే. చిన్నప్పటి సోపతి గంటలతో ఇగో ఇట్లా బజార్లు నిలబడి ముచ్చట్లు చెప్పిండు నవ్వుకుంటా. ఏం తక్కువ 45 ఏండ్లు అన్నల్లా కలిసి 1970లో అడవి బాట పట్టిండు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కలుపుకొని 100కు మీదనే కేసులుండే అన్నలలో ఉన్నప్పుడు. మునుం పెట్టి అన్నల మీద కాల్పులు, దొరికిన వాళ్ళని దొరికినట్టే ఎన్కౌంటర్లు చేస్తుంటే పోయిన ఏడాది అక్టోబర్లో 60 మందితో వచ్చి మహారాష్ట్ర సీఎం ముంగట లొంగిపోయిండు అన్న. గట్ల లొంగిపోవుడుతోని అన్న మీద ఉన్న కేసులు పోయినాయి. 3 లక్షల రూపాయలు అన్న పేరు మీద ఉన్న రివార్డు అన్నకే ఇచ్చిరు కూడా. 5 నెలలైనా ఇంతవరకు ఇంటి మొక్కన రానే లేదు. ఇదే తోల్తా ఇంటికొచ్చుడు. గంత పెద్ద దళంలో 5 ఏళ్లు పని చేసిన ఆయన ఊళ్ళకి వస్తుందంటే ఉత్తగానే ఉంటదా? పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిళ్ళు. ఏదున్నా ఇన్నేళ్ల తర్వాత ఇంటి మనిషిని కళ్ళతోని చూసిన వాళ్ళది ఒక మురిపేం కాదు పోండ్రి.